హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మళ్ళీని. ఈరోజు అయితే సింపుల్ రెసిపీ అండి. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈవినింగ్ టైం స్నాక్స్ అనమాట. ఇప్పుడైతే మన ప్రాసెస్లో చూద్దాం ఏమైతే చేస్తున్నాం అనేది. స్విగ్గీ బొండాలండి. ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాము. నేనైతే కొద్దిగా టూ కప్స్ ఆఫ్ మైదా పిండి, 1 కప్పు బియ్యం పిండి అనేది తీసుకున్నాను అనమాట. కొద్దిగా సాల్ట్, కొద్దిగా సోడా పిండి, నీళ్ళు వేసి కలుపుకున్నాను అనమాట. నిండా నీళ్ళుగా కాకుండా నిండా గట్టిగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో కలుపుకున్నాను అనమాట. ఇప్పుడైతే నేను కుక్కర్లో ఒక గ్లాసు మంచినపప్పు, 2 గ్లాసులు బెల్లం వేసి ఉడకపెట్టుకున్నాను అనమాట. ఒక 10 విజిల్స్ వచ్చేదాకా ఉడకపెట్టుకున్నాను. ఉడకబెట్టేసుకొని మిక్సీలో అయితే వేసుకున్నాను అనమాట. దాన్ని కొద్దిగా మెత్తగా వచ్చేదిగా అదైతే వంటలు పట్టేసుకున్నాను. ఇప్పుడైతే ముందు మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పిండిలో అయితే డిప్ చేసి వంటల్ని వేసేసాను అనమాట. ఫస్ట్ అయితే నూనె బాగా కాగించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెట్టామంటే కలర్ తిరిగిపోతుంది అనమాట లోపల ఉడుక్కునే. సో మనం లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలన్నమాట, వాడ్చాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా లో ఫ్లేమ్లోనే వాడ్చాలి. లేదంటే హై ఫ్లేమ్లో పెట్టి వాడ్చేసామంటే లోపల ఉడకకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే బాగా అది వంటలు చేసుకున్నాం కదా మనమైతే, ఆ వంటల్లో డిప్ చేసి ఆ పిండిని అయితే నూనెలో వదిలేసేయాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అలానే వదిలేసామంటే రెడీ అయిపోతుంది అనమాట. ఈవినింగ్ టైం పిల్లలకి స్నాక్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే మన ఛానల్లో చూసి ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కూడా చూడండి. మీ పిల్లలు అయితే చాలా బాగా తింటారనమాట. ఈజీ ప్రాసెస్, ఏం లేదు. మైదా పిండి, బియ్యం పిండి ఉంటే చాలు, మనం చేసేయచ్చు అనమాట ఈ ప్రాసెస్. సో ఇప్పుడైతే ఉడికిపోయిందనమాట. ఇప్పుడైతే తీసేసుకుందాము. నేనైతే ఫస్ట్ తీసేసాను అనమాట. ఇంకో సెకండ్ ట్రిప్ అయితే వేస్తున్నాను అనమాట. ఫస్ట్ ట్రిప్ తీసేసాను, బాగా ఫ్రై అయిందనమాట. కొద్దిగా మిడిల్లో బ్లాక్గా తిరిగిపోయింది నాకు. అదే చెప్పాను కదా, హై ఫ్లేమ్లో పెట్టకండి ఆయిల్ అనేది, లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి అనమాట. నేనైతే తెలియకుండా హై ఫ్లేమ్లో పెట్టేశాను, వేసింది కలర్ తిరిగిపోయింది. సో ఆ మిస్టేక్ మీరు చేయకండి. సో ఇప్పుడైతే అయిపోయింది. సెకండ్ ట్రిప్ అయితే వేస్తున్నాను అనమాట. వేసేసి ఇప్పుడైతే ఈవినింగ్ టైం స్నాక్స్ మా ఇంట్లో చాలా బాగుందని చెప్పారు, బాగా తిన్నారనమాట. మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి. మీకు తెలియకపోతే మన ఛానల్లో చూసి ఎలా చేయాలని చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి.